సభకి నమస్కారం. నా వాయిస్ క్లారిటీ ఉందా? అందరికీ ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా యాక్టివిటీస్ మనం చూసాం. వాటికి భిన్నంగా నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా మన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నుంచి పర్టికులర్లీ సుమతి మేడం నుంచి మనకు అందినటువంటి ఆహ్వానం ఇది. నిజంగా మా మహిళలంతా కూడా పోలీస్ స్టేషన్కి అవసరం ఉన్నప్పుడే తప్ప, అంటే తప్పని పరిస్థితుల్లో తప్ప, మాతో అవసరాల కోసం కానీ లేదా పోలీసు వాళ్ళ అవసరాల కోసం కానీ ఒక మెచ్యూర్డ్ ఆర్గనైజేషన్ లాగా మమ్మల్ని మీరు ఇన్వైట్ చేస్తారని మేము అనుకోలేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పర్టికులర్లీ మేడం ఒకటి మార్నింగ్ తమకి నేను చెప్పడం విషయాలు జిహెచ్ఎంసీ లిమిట్స్లో, అంటే ఎస్వై జిహెచ్ఎంసీ అంటే ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ కానీ మా మెట్మా యాక్టివిటీని యూసీడీ యాక్టివిటీ అంటాం మేము, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్. అది ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా మెట్మా అంటే కొత్తగా పడుతున్నటువంటి పదవి అదే ఉంటుంది. మెట్మా 2000లో ఏర్పడితే 1967లో యూసీడీ ఏర్పడింది. 1967లో అప్పుడే కొత్తగా ఎంసీహెచ్ ఏర్పడినప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడినప్పుడు 67లో యూసీడీని ఏర్పాటు చేశారు మేడం. ఆ తర్వాత నుంచి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఏపీ మాస్ అని పెట్టాం. ఏపీ మాస్ నుంచి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెట్మాన్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ ఏపీ మెట్మానే పెట్టుకున్నారు. మనం ఇక్కడ తెలంగాణ మెట్మాతో మనం ఉన్నాం. మేజర్ ఏదేమైనా మొత్తంగా ఎంటైర్ తెలంగాణ మేడం టోటల్గా 39 లక్షల మంది మహిళలు మా యూసీడీ ప్లస్ మెట్మా యాక్టివిటీ కింద పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ గాను మీరు ఇచ్చిన పర్టికులర్లీ మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాం. మనం రేపటి నుంచి మీకు ఇప్పుడు సహచర్య అనే పేరుతోటి ఒక ఐడి కార్డు కూడా ఇస్తారు. అంటే మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మీ గల్లీలో, మీ కాలనీలో, మీ బజార్లో ఎక్కడ ఏ చిన్న యాక్టివిటీ జరిగినా ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓకి, కన్సర్న్ ఎస్ఐస్కి మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. మీకు మీ ప్రాబ్లంలో మీ ఏరియాలో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మన ఏరియాలో ఏమైనా డ్రగ్స్కి సంబంధించిన యాక్టివిటీ కానీ లేదంటే థెఫ్ట్ కానీ ఏమైనా జరిగితే మనము ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా సహచర్య అనే పేరుతో మీకు ఇచ్చేటువంటి ఐడి కార్డ్ ఏదైతే ఉందో అది ఈజీ టు మూవ్ ఫర్ పోలీస్ స్టేషన్కి ఏదో క్రిమినల్ కేసులు ఉంటానో, ఏదో ప్రాబ్లమ్స్ వస్తానో, ఇట్లాంటి వాటికే కాకుండా మహిళలుగా మనంలో కూడా వెళ్ళొచ్చు అనేదానికి మొత్తం నాకు తెలిసి నేను మార్నింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని స్టడీ చేస్తూ వచ్చాను. నాకు తెలిసి ఎంటైర్ ఇండియా లెవెల్లో పోలీస్ స్టేషన్కి మహిళలను ఇన్వైట్ చేసిన ఘన చరిత్ర మాత్రం 100% మీకే దక్కుతుంది మేడం. మా మెట్మా నుంచి, మా యూసీడీ నుంచి మీకు ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. అట్లాగే ఇంకొకటి మేడం, 2011లో మా వాళ్ళందరికీ మెట్మా యూసీడీ అనే పేరుతోటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎస్హెచ్ఈ మెంబర్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్కి మేము అప్పట్లో ప్రతి వాళ్ళ యాక్టివిటీ ఏమేమి చేయాలి, బ్యాంక్ లింకేజ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు చేసే వర్క్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి అనే దాని మీద ఒక బుక్లెట్ ఇచ్చేవాళ్ళం మేడం. అది 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ తర్వాత మొదటిసారిగా ఆఫ్టర్ 16 ఇయర్స్ ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాం మేడం. సీఎం గారు దాన్ని లాంచ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ స్టేట్ వైడ్గా ఉన్న ప్రతి ఎస్హెచ్ఈలో ఉన్న ప్రతి మహిళకి ఆ పుస్తకాలు అందరిగా ఏర్పాటు చేస్తున్నాం. సుమారుగా అది 19 కోట్ల వరకు వస్తుంది. దానికి సీఎం గారు కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసేది కూడా అయిపోయింది. సో ఆ క్రమంలో మనకు మన యాక్టివిటీస్తో పాటు జనరల్గా ఎస్హెచ్ఈ ఉమెన్ అనగానే మనకు ఉండేటువంటి ఆలోచన ఏంటంటే వీళ్ళు లోన్ తీసుకుంటారు, ఎక్కడో దగ్గర బిజినెస్ చేస్తారు, ఆ చిన్న బిజినెస్ తోటే రన్ అవుతుంది.
ఇప్పుడు మేడం ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ మనకు ఏదైతే ఉందో, కమిషనర్ మేడం ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, దాన్ని వేస్ట్ చేసుకొని నేను అనుకుంటున్నా ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు మొన్న ఒక వారం రోజుల క్రితం మాకు ఒక మీటింగ్ పెట్టారు. అదేంటి అంటే ఈ ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఒక పోలీసింగే కాదు, లోన్సే కాదు, ఇంకేం చేయాలి. ఆయన మాకు ఇచ్చినటువంటి యాక్టివిటీ మేడం ఆల్ కన్సర్న్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ని ఒక గ్రూప్ లాగా లింక్ చేయాలని, సిఎస్ఆర్ ఫండ్ కింద వీలైతే ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇండస్ట్రియలిస్ట్ అందరితో లింకప్ చేయాలని చెప్పేసి, వీళ్ళందరినీ ఒక ఎన్జిఓస్ తీసుకొని ప్రతి సర్కిల్ ఏరియాలో ఒక ఎన్జిఓని తీసుకొని ఆ ఎన్జిఓస్ తోటి వీళ్ళని ఆర్గనైజ్ చేస్తూ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి 2 విషయాల్లో, 1 హెల్త్, 2 ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే సపోజ్ నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను, నా వాచ్మెన్ కొడుకు నా కొడుకు ఒకే స్కూల్లో ఉండాలి, నా వాచ్మెన్ డాక్టరు నా డాక్టరు ఒకే స్కూల్లో ఉండాలి. ఇది ఈ క్రియేషన్లో తీసుకొచ్చింది మా స్పెషల్ సిఎస్ జయశ్రీజన్ గారు. నేను అనుకుంటున్నా నాతో సారే అనలేదు మేడం, కాకపోతే మీ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసినాం మీరు చెప్పిన తర్వాత, ఇనిషియేట్ చేస్తున్నారు మేడం అని చెప్పిన తర్వాత మాకు సార్ చెప్పినటువంటి మీటింగ్. ఇంకోటి కూడా ఏంటంటే ఒక స్పెషల్ సిఎస్ లెవెల్లో, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లెవెల్లో మెప్పా యాక్టివిటీస్ మీద మీటింగ్ కండక్ట్ చేసి ఒక 3.5 గంటల మీటింగ్ తీసుకున్నటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరు లేరు, ఓన్లీ జయశ్రీజన్ సార్. సో అది ఇప్పుడు అడ్మిట్ స్టార్ట్ చేయబోతుంది మేడం. నాకు తెలిసి ఆగస్టు 15th లోపు అది ఒక టాస్క్ ఫోర్స్ ప్రోగ్రామ్ అని పెడదాం అనుకుంటున్నాం. ఆ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ముందు మనకి ఇనిషియేషన్ సుమతి మేడం, కమిషనర్ మేడం, ఆ తర్వాత ఈ 2 వచ్చినాయి అనేది నాకున్న ఆలోచన. ఎందుకంటే అది కూడా నాకు స్పెషల్ సిఎస్ గారు నాకు అటాచ్ చేశారు ఆ వర్క్. సో మనకు అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒకప్పుడు ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటికి ఓన్లీ లోన్లు ఇప్పిస్తాం, మీ చావు మీరు రావండి. ఆ తర్వాత ఏం చేశాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ తోటి ఆ తర్వాత వీళ్ళందరినీ ఒక గ్రూప్ లాగా చేశాం. ఎవరెవరు ఏ బిజినెస్ చేస్తున్నారో, ఎట్లా ఉంటున్నారు, ఎవరు ఏ బిజినెస్ చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళను అక్కడ ఏం జరుగుతుందంటే ట్రాఫిక్ పిఎస్ నుంచి, ట్రాఫిక్ పోలీసుల నుంచి ఏమవుతుందంటే వీళ్ళు అక్కడ బండి పెట్టుకుంటే ఆ బండి తీసేస్తారు. ఇప్పుడు అది కాకుండా మీకు కొన్ని ఐడి కార్డ్స్ ఇచ్చాం మేడం. ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ఇచ్చేసి ఈ ఐడి కార్డు ఈ ఏరియాలో ఉండి ఉంటే వాళ్ళు అక్కడి నుంచి లేకపోతే అంటే ఒక్కొక్క యాక్టివిటీ మనకు పెరుగుతూ వస్తుంది. ఆ క్రమంలో ఏర్పాటు చేయడానికి ఆ ప్రోగ్రామే మేడం ద్వారా ఇనిషియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ను అవకాశాన్ని బట్టి ఇప్పుడు మేడం అయితే మార్నింగ్ ఒకటి, మల్కాజ్గిరి ఏరియాలో ఒకటి ఏర్పాటు చేశాం, ఇప్పుడు ఇక్కడ ఒకటి. వీటిని మీ డీసీపీ లెవెల్లో కూడా మేడం అప్పుడప్పుడు మాకు 1 month ఒకసారైనా కండక్ట్ చేస్తే మా వాళ్ళు కూడా యాక్టివ్ అవ్వడానికి, ప్లస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లెవెల్లో మా వాళ్ళు కూడా తిరగడానికి, లేకుంటే అవసరాల కోసం, మా అవసరాల కోసమైనా పోలీస్ అవసరాల కోసమైనా యూజ్ చేసుకోవడానికి వీలవుతుందని తెలియజేస్తూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ మిత్రులకి, అట్లాగే పర్టికులర్గా ఇంత పెద్ద ప్రోగ్రామ్ను డిజైన్ చేసినటువంటి సుమతి మేడంకి మా మెట్మా తరఫున, యూసీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.